క్వశ్చన్ చదవండి. ఏమైనా ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ఉంటే అది మెథడ్ 2గా పెడదాం. 1180 రూపాయలు ముగ్గురు మనుషులకు పంచుతున్నాను. ఏ, బి అండ్ సి అని చెప్పి ముగ్గురు మనుషులు ఉన్నారు, వాళ్లకు పంచుతున్నాను. ఎలా పంచుతున్నాను? ఏకి ఎంతైతే మొత్తం వచ్చిందో అది 5 తోటి గుణిస్తే బికి వచ్చిన దాంతో 6 తోటి గుణించిన దాంతో సమానము. ఓకే, ఇది 8 టైమ్స్ ద షీషెల్. 8 టైమ్స్ ద షీషెల్. ఇది 8 టైమ్స్ ద షీషెల్. ఇది అర్థమైందా సార్? రైట్. నౌ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి. రైట్, 5A is equivalent to 6B equivalent to 8C. మీరు ఎలా చేస్తారంటే A:B:C కనుక్కుంటారు. A:B:C. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈక్వలెంట్ టు సమ్ వాల్యూ కదా సార్. ఆ వాల్యూ ఏం చేద్దామంటే ఈ చరరాశి ముందున్న వాల్యూలకు కాసాగు కడదాం. అంటే 5 times A is equivalent to 6 times B is equivalent to 8 times C, equivalent to some value. వాల్యూకి ఎంత? 5, 6, 8. 5, 6, 8ల కాసాగు. కాసాగు కట్టేటప్పుడు ఎప్పుడూ కూడా మనము లార్జెస్ట్ నంబర్ మీద ఉండాలి, దాని గుణిజం మీద ఉండాలి. లార్జెస్ట్ నంబర్ అంటే 8. 8 యొక్క గుణిజం 6 తోటి పోవాలి, 5 తోటి పోవాలి. 6 తోటి పోవాలి అని అంటే 8 3 కంపల్సరీగా ఉండాలి. 5 తోటి పోవాలంటే 5 కంపల్సరీగా ఉండాలి. అంటే వచ్చే కాసాగు ఎంత? 8 into 3 into 5. 8లో ఆల్రెడీ 2 ఉంది, అందుకే 3 తీసుకున్నాను. 8లో 5 లేదు, ఖచ్చితంగా 5 ఉండాలి. 8 3s are 24, 24 5s are 120. ఈక్వలెంట్ టు ఒక వాల్యూ అనుకుంటున్నాను, ఆ వాల్యూ 120. ఆ వాల్యూ 120. 1180 రూపీస్ అనేది ముగ్గురు వ్యక్తులకు పంచుతున్నా. ఎవరెవరు? అది ఏ, బి అండ్ సి. ఎలా పంచుతున్నాను? 5 times A is equivalent to 6 times B is equivalent to 8 times C. A:B:C. నాకు వాల్యూ రూపంలో రావాలంటే 5A 120 అయిందంటే A 24, 6B 120 అయిందంటే B 20, 8C 120 అయిందంటే C 15. ఇక్కడ చరరాశులు మొత్తం పోయి నాకు వాల్యూలు వచ్చాయి, సంఖ్యలుగా వచ్చాయి. 24, 20, 15. ఎలా వచ్చింది సార్? 5A is equivalent to 6B is equivalent to 8C. ముందున్న 5, 6, 8ల కాసాగు కట్టాను. LCM ఆఫ్ 5, 6, 8 120 వచ్చింది. 5A is equivalent to 120, A 24. 6B is equivalent to 120, B 20. 8C is equivalent to 120, C 15. అంటే ఇది 24, 20, 15. 24 ప్లస్ 20 44 ప్లస్ 15 59. కానీ క్వశ్చన్లో కూడితే 59 రాలేదు, ఇక్కడ 1180 వచ్చింది. 59 20ల 1180. ఎలా చేస్తాము? ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 8 ఉంది. 9ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే నాకు 8 వస్తుంది. 9 2 8. ఇక్కడ 0 ఎండింగ్ ఉంది కాబట్టి ఇంకో 0. సో కాబట్టి ఏ వాల్యూ ఏమవుతుంది? మొత్తాన్ని 20 తోటి లబ్ధం చేయాలి. 24 into 20. ఆన్సర్ ఏ ఎంత? 480. ఆన్సర్ ఏకి ఎంత? 480. ఇది ఆల్మోస్ట్ 100 మందిలో 99 మంది ఇలానే చేస్తారు. మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఇదే మోడల్ ఉంటుంది. 5A is equivalent to 6B equivalent to 8C. 5, 6, 8 కాసాగు తీసుకున్న. 24, 20, 15 కూడితే 59. 59 1180 రావాలి, అంటే ఇంటూ 20. 24 ఇంటూ 20 ఎంత? 480. ఇది ఇలా కాకుండా ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ తోటి ట్రై చేద్దాం సార్. ఒక్కసారి ఇక్కడ చూడండి, అనిల్ నాయర్స్ వే. ఇదే క్వశ్చన్ నాకు ఇచ్చుంటే నేను ఎలా ఆలోచిస్తానో మీకు చెప్తాను. అనిల్ నాయర్స్ వే. నేనైతే ఈ క్వశ్చన్ని ఎలా ఆలోచిస్తానో చూడండి.
5a is equivalent to 6b is equivalent to 8c. 6b is equivalent to 8c. Now చూడండి సార్, 5a is equivalent to b అనేది 5/6 ఆఫ్ a. అన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి. ఏ దేంతోటి డివైడ్ అవుతుంది? 6 తోటి డివైడ్ అవుతుంది. 6లో ఉన్న ప్రధాన సంఖ్యలు ఏంటి? 2 and 3. అంటే ఏ అనేది 3 తోటి డివైడ్ అయి ఉండాలి. 3 తోటి డివైడ్ అయ్యే నంబర్లు రైట్ 2 ఆప్షన్లు ఉన్నాయి, 480 and 300. క్వశ్చన్ చూడంగానే 400 ఎగిరిపోయింది అండ్ 300 ఎగిరిపోయింది. 300 ఎగిరిపోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. నెక్స్ట్ వన్, 5a is equivalent to, ఇవన్నీ 5-10 సెకండ్లలో అయిపోతాయి సార్. a is equivalent to 5/8 of a. c is equivalent to 5/8 of a. అంటే a అనేది 8 తోటి డివైడ్ కావాలి. 8 తోటి 8 3 24, 60 కాట్లేదు, అవుట్. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 480. క్వశ్చన్ చూడంగానే సెకండ్స్లో సాల్వ్ చేసే పద్ధతి. నేనేం చేయలేదు సార్, క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నా. 5a is equivalent to 6b is equivalent to 8c. b is equivalent to 5/6 of a. అన్ని ఏబిసిలు సహజ సంఖ్యలు అనుకుంటే ఏ అనేది 6 తోటి ఖచ్చితంగా భాగాహారింపబడాలి. 6లో ఉన్న ప్రధాన సంఖ్యలు 2 and 3. అంటే ఏ వాల్యూ ఖచ్చితంగా 3 తోటి డివైడ్ అయి ఉండాలి. 3 తోటి డివైడ్ కాని ఆప్షన్ బి, ఆప్షన్ డి. 5a is equivalent to 8c. c is equivalent to 5/8 of a. ఏ అనేది 8 తోటి ఖచ్చితంగా డివైడ్ అయి ఉండాలి, లేకపోతే పాయింట్స్ వస్తుంది. పాయింట్స్ వల్ల మనకు రైట్ మొత్తం డాట్ ఏర్పడే ఛాన్స్ లేదు. సో ఏ 8 తోటి డివైడ్ అయి ఉండాలి. ఉన్న ఆప్షన్ ఏంటి? 480. ప్లీజ్ స్టార్ మార్క్ పెట్టుకోండి సార్. ఈ పద్ధతుల కోసమే మీరు క్లాస్ వినాలి సార్. అనిల్ నాయర్స్. 5th one,